కీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 14వ తారీఖు ఆదివారం. అష్టమి సాయంకాలం 5:26. తదనంతరం నవమి తిథి అనేది ఉంటుంది. ఇక చిత్తా నక్షత్రం అనేది రాత్రి 10:06 వరకు కూడా ఉంటుంది. ఆ తదనంతరం స్వాతి నక్షత్రం రావటం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈరోజు మేషరాశి వాళ్ళకైతే కనుక మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది. రోజులో సగభాగం కొంతవరకు ఆనందంగా ఉత్సాహభరితంగా సాగే అప్పటికీ కూడా కొద్దిగా సమయం గడుస్తున్న కొద్దీ ఏవో రకమైన చింతన, తర్వాత శారీరక త్రిప్పట, మానసికంగా నలుగుట, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఎక్కువ కనిపించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఆడవారి బంధువుల విషయంలో ఈరోజు కూడా తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా అమ్మవారికి సంబంధించిన పూజలు ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మరి ఖర్చులు అధికంగా ఉండే పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యక్తిగత సౌఖ్యాల కోసం కూడా ఈరోజు మరి నిర్భయంగా ఖర్చు పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. సంతాన విషయంలో ఏదైనా సరే చిన్న చిన్న మానసిక ఆందోళన, అలజడి ఉండే పరిస్థితులు కూడా లేకపోలేదు. ఎలా చూసినప్పటికీ కూడా ఈరోజు కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువ పొందే విధానం ఉంది. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు నిన్నట్లాగానే ఇంట్లోనే ఏవో రకమైన కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనటం అనేది అయితే ఉంటుంది. ఇక ఆడవాళ్ళు అయితే కనుక ఈ ఋతుక్రమం విషయంలో, తర్వాత మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే ఈ రక్త సంబంధించిన దోషాల్లో కొంతవరకు ఇబ్బందులు పడటం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే వీరి యొక్క సంతానం ఏదైతే ఉంటుందో ఆ సంతాన పరంగా కూడా ఈరోజు కొంత మానసికంగా చికాకు పట్టడం, వాళ్ళ మీద వీరి యొక్క దురుస్థానాన్ని ప్రవర్తించడం అనేది కూడా కనిపిస్తుంది. అందుకని ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కర్కాటక రాశి వారికి ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలుగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఏదైతే మరి చంద్రుడు చిత్తా నక్షత్రంలోనూ సంచరించడం వల్ల సంతానం మీద ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశాలు అయితే లేకపోలేదు. కనుక సంతాన విషయంలో మాత్రం ఈరోజు ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక మిగతా అన్ని అంశాల్లో కూడా అంటే అటు ఉద్యోగాలు అనుకోండి, లేదా దగ్గరలో ఉండే ప్రయాణాలు అనుకోండి, దూర ప్రయాణాలు అనుకోండి, ఇలా ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం దేనికోసం సంకల్పించుకున్నామో ఆ సంకల్పించిన మనోరథాలన్నీ కూడా పూర్తయ్యేదాకా మీరు కూడా శ్రమించి వాటిని చేజిక్కించుకోవటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీ విజయాలు మరింత మంచికి దారి తీయడానికి ఈరోజు దుర్గాదేవికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. సింహరాశి వారు ఈరోజు కూడా తమ యొక్క ఆర్థిక అంశాల్లో తగినంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇంకా బంధువుల్ని కానీ మిత్రులు కానీ నమ్మే విషయంలో కూడా అసత్వం అనేది పనికిరాదు. మీకు గ్యారంటీగా మేము ఉంటాం అనుకున్న వాళ్ళు కూడా చివరి నిమిషంలో ఎంతో కొంత మొండి చేయి చూపే పరిస్థితులు కూడా లేకపోలేదు. కనుక ఇలాంటి వ్యవహారాల్లో తలదూర్చకుండా మీరు వ్యక్తిగతంగా మీకు కావాల్సిన పనులు ఉల్లాసంగా ఉత్సాహంగా చేసేసుకోవటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కన్యారాశి వారు అయితే కనుక ఈరోజు ఆర్థిక విషయాల్లో ఒకంత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా సరే వాహనాలు నడిపేప్పుడు కానీ ఇతరత్ర కానీ కొంత ఈ పోలీస్ సంబంధించిన ఏమైనా సరే కేసులు కానీ చిన్న చిన్న చికాకులు కానీ అంటే లైసెన్స్ వ్యవహారాలు అనుకోండి, ఏదైనా సరే కొంతవరకు అలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితులు అయితే గోచరం అవుతున్నాయి. కనుక అలాంటి విషయంలో ఒకంత జాగ్రత్త తీసుకోవడం, శ్రద్ధ తీసుకోవడం అనేది కూడా అవసరం. మనం ఎప్పుడు వెళ్ళే మార్గమే, మనకు అక్కడ ఎవరు ఉండరు అని అలా మీ దారిన మీరు కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అనుకున్నట్టుగా మీరు ప్రవర్తిస్తే ఈరోజు ఎంతో కొంత నష్టం పోయే అవకాశాలు అయితే కనిపిస్తాయి. కనుక ఈరోజు సాధ్యమైనంత వరకు రహస్య ప్రవర్తనని కట్టిపెట్టి మీ యొక్క సమస్యలు బహిరంగపరచుకుంటే ఊరట లభించడానికి ఎంతో కొంత సహాయ సహకారాలు పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. తులారాశి వారు ఈరోజు మీరు ఖర్చుని మరింత పెంచుకుంటారు. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకెళ్ళి అనవసర వ్యయాన్ని పీకల మీదకి తెచ్చుకుంటారు.
ఇటు సంతానపరంగా కూడా ఏదో రకమైన ఒక గజిబిజి వాతావరణం ఇంట్లో నెలకొనటం అనేదైతే ఉంటుంది. ఇక దూర ప్రయాణాలు చేయాలని ఎవరైతే ఉవ్విళ్ళూరుతున్నారో వారి వారి యొక్క ప్రయాణాలైతే సఫలీకృతం కావటం అనేదైతే కనిపిస్తుంది. ఇక ఆరోగ్య విషయంలో ముఖ్యంగా శ్వాసకోశం గానీ, జీర్ణకోశం గానీ కొంతవరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారైతే గనక ఈరోజు చాలా చక్కటి అవకాశాలని అందిపుచ్చుకుంటారు. అలాగే లేదా వీరు ఏదైతే ఈరోజు పలానా ప్రయాణం చేయాలి, లేదా పలానా దేవాలయం సందర్శించాలి, ఇలా ఏవైతే కోరికలు పెట్టుకుని పొద్దునే మరి సంకల్పిస్తారో మీ యొక్క సంకల్పాలు ఎలాంటి వికల్పాలు లేకుండా చక్కగా పూర్తయ్యేలాగా కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లేలాగా ఈరోజు మీకు ఎంతైనా కూడా దోహదం చేస్తుంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క మానసిక తృప్తి కూడా దానికి పదింతలు ఉండటం వల్ల కూడా అలాంటి అన్నింటినీ కూడా మర్చిపోగలుగుతారు. ఇక ఏమైనప్పటికీ కూడా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా ఆ ఆటంకాలన్నింటినీ కూడా నెమ్మదిగా మీ యొక్క తెలివితేటలతో అయితేనేమి, మీ యొక్క మొండి పట్టుదలతో అయితేనేమి ఎంతో కొంత ముందుకు తీసుకెళ్ళగలిగే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈరోజు మరింత మంచి జరగడానికి ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారు ఈరోజు వారి యొక్క ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు సంభవించే పరిస్థితులు అయితే లేకపోలేదు. ఇక నాన్నగారి బంధువుల పరంగా ఏవైనా సరే చిన్న చిన్న వ్యతిరేక వార్తలు వినే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక దూర ప్రయాణాల్లో ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించడం, తర్వాత మరి కొత్తగా అవకాశాల కోసం ఇన్నాళ్ళు ఏవైతే పరితపిస్తున్నారో వాటికి సంబంధించిన వాటిలో కూడా ఎంతో కొంత పురోగతి పొందటం అనేది కూడా కనిపిస్తుంది. ఈరోజు మరింత మంచి పొందించడానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారైతే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా ఏదో రకమైన అలజడి పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ చంద్రుడు ఈ ఉద్యోగాల మీద సంచరించడం, లేదా దాని మీద ఎక్కువగా ప్రభావం చూపించడం, తర్వాత ఇప్పటికే మరి కుజుడు వచ్చేప్పటికీ ఈ చతుర్థంలో సంచరించడం, దానివల్ల ఇంట్లో ఏదో రకమైన అశాంతికరమైన వాతావరణం లేదా అసహనంగా ఉండవలసిన పరిస్థితులు ఈ రకంగా కొంతవరకు ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. ఆర్థికంగా మరీ చెప్పుకోదగిన సమస్యలు లేకపోయినప్పటికీ కూడా ఆర్థిక అంశాల్లో కూడా ఒక రకమైన స్తంభన, ఎంత జాగ్రత్తగా వీటిని మనం ముందుకు తీసుకెళ్ళి లాభాలు గడించాలి, లేదా మనకి యొక్క జీతపత్యాలు పెంచుకోవాలని ఉద్యోగులు, ఇలా వ్యాపారస్తులు ఏ రకంగా అనుకున్నప్పటికీ కూడా వారి యొక్క ఆర్థిక అంశాల్లో అవి అంత పురోగతి లేకపోవడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు వీరు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కుంభరాశి వారు ఈరోజు వారి యొక్క వ్యవహారాల్లో మరింత జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అటు శారీరకంగానూ కొంత ఇబ్బంది పడతారు, మానసికంగానూ నలిగిపోతారు. ఎవరికి ఎంత పని చేసి పెట్టినప్పటికీ కూడా మన నిజాయితీతో ఎంత ముందుకు వెళ్దాం అనుకున్నా కూడా అక్కడ వేలెత్తి చూపే వాళ్ళు కూడా అధికమవటం అనేది అయితే ఉంటుంది. మన యొక్క ఆరోగ్యం మన చెప్పు చేతుల్లో లేకపోవటం, తద్వారా కూడా ఒక రకమైన అసహనానికి లోనవటం, అమ్మాయి వీళ్ళ ద్వారా మనం రిలీఫ్ పొందుదాము అనుకునే టైంకి వాళ్ళు కూడా మళ్ళీ ఇంకో రకంగా మారిపోతూ ఉండటం, ఈ రకంగా కొంత ఈరోజు నిరాశకు లోనవటం అనేది అయితే ఉంటుంది. ఇక ఎలాంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఏదో చివరి నిమిషంలో మమ అనిపించాములే అన్నట్టుగా ఈరోజు అయితే సాగిపోతుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారైతే కనుక ఈరోజు శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఎలా చూసినప్పటికీ కూడా ఎంతో కొంత ప్రయోజనం పొందే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక ఆరోగ్య విషయంలో అంటే వ్యక్తిగత ఆరోగ్య విషయంలో మాత్రం ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి అనుకోకుండా రావటం ఎంతో కొంత మనకి ఊరటనివ్వటం అనేది అయితే ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో, తర్వాత ప్రయాణాలు చేసే విషయంలో కూడా వస్తువులు జాగ్రత్తగా చూసుకునే విషయంలో ఈరోజు తగినంత శ్రద్ధ చూపటం అనేది అవసరం. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం.